ప్రకారం భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమిలో పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో 10 అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లయితే స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనివ్వను అని శపథం చేసిన జనసేన అధినేత శపథం అయితే నెరవేరినట్టయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. చాలామంది మాట్లాడే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీతోటి జనసేన అధినేత వెళ్ళటం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదని, భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని చెప్పేసి రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి. కానీ జనసేన అధినేత మాట మొదటి నుంచి కూడా ఏదైతే స్పష్టం చేశారో భారతీయ జనతా పార్టీని కూడా టీడీపీ జనసేన కూటమిలోకి తీసుకొని వస్తాను, కలిసే ఎన్నికలకు పోతాం, కలిసే ఈ రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం బాగుండాలంటే వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా గద్దెదించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేయకూడదని మొదటి నుంచి ఏదైతే ఒక నినాదాన్ని జనసేన అధినేత తీసుకున్నారో ఇప్పుడు చాలా స్పష్టంగా అదే నినాదం నిజం కాబోతున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే చంద్రబాబు తర్వాత ఢిల్లీ పర్యటనకి జనసేన అధినేత కూడా వెళ్ళనున్నారు. మొత్తానికి అసలు ఢిల్లీ సీక్రెట్ ఏంటో చర్చిద్దాం. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మర్రాపు సురేష్ గారు గజపతి నగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. అదేవిధంగా గజపతి నగర్ జనసేన ఇన్ఛార్జ్ రైట్ మళ్ళీ పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గూడపాటి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మనతోటి మరికొద్దిసేపులో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్ ముందుగా పూడి తిరుపతిరావు గారితో మాట్లాడదాం. తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం బ్రహ్మనాయుడు గారు. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. మీకు మాకు దేనికి అంటే టీడీపీ జనసేన కూటమిలో జాయిన్ అయ్యే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి దానికోసం మేమేమి వేచి చూడట్లా, మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. మీ సందర్భంలో కూడా మీ సమక్షంలో కూడా చాలా సందర్భాల్లో మేము చెప్పింది అదే. భారతీయ జనతా పార్టీ మా పని మేము చేసుకుంటూ పోతాం. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఈ డిబేట్ అయిపోయిన తర్వాత మీరు మాకు సెలవిస్తే వెంటనే బయలుదేరి ఇవాళ 4 అసెంబ్లీ సమావేశాలకు నేను అటెండ్ అవ్వాలి. ఓకే. పాతపట్నం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి అసెంబ్లీ సమావేశాలు ఇవాళ పెట్టుకున్నాం. మా జోనల్ ఇన్ఛార్జ్ గారు కూడా వస్తున్నారు. మేమంతా కూడా అక్కడ ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు చేసేది వెళ్ళి అక్కడ మీకు వేరేది ఏమి ఉండదు, పార్టీ ప్రక్రియ ఉండదు, ఎన్నికల ప్రక్రియ. కాబట్టి మేమైతే 175, 25 అనుకునే ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇంకా ఒక విషయం, మీ తొలి పలుకుల్లో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళతో రావడానికి అంగీకరించింది అన్నట్టుగా మీరు చెప్పారు. ఎవరు చెప్పినా అదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాతో రావడానికి అంగీకరించారనే మాట చెప్పడానికి ఎవరు సాహసం చేయట్లా. సరే రేపు కలిసి వెళ్ళేటప్పుడు రకరకాలుగా ఉంటాయి. మా అజెండా వేరు, మా ఎజెండా వేరు ఉంటుంది. అది ఆటోమేటికల్ గా ఏ పార్టీకైనా సహజంగా. కాబట్టి కంగ్రాచులేషన్స్ ఏదైనా చెప్పాలి అనేసి అంటే ఒకటో దాంట్లో అందరికి కలిపి, ముగ్గురికి కలిపి చెప్పాలా. ఇఫ్ మళ్ళీ అది అక్కడ కొటేషన్ కూడా నేను విడదీయట్లా. అంటే ఇప్పుడు ఫస్ట్ మీతోటి తిరుపతిరావు గారు ఫస్ట్ మీతో డిస్కస్ చేస్తున్నా కాబట్టి మీకు కంగ్రాచులేషన్ చెప్పాను, తర్వాత టీడీపీ వాళ్ళకి చెప్తాను, జనసేన వాళ్ళకి కూడా చెప్తాను అనమాట. అదే ముగ్గురికి కలిపి చెప్తే అది కూడా ఏదన్నా ప్రకటన మా కేంద్ర అలాగే తిరుపతిరావు గారికి అదేవిధంగా గూడపాటి శ్రీనివాస్ గారికి టీడీపీ నాయకులు, అదేవిధంగా మర్రాపు సురేష్ గారికి జనసేన నాయకులకి ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్. మీకు ఒక్కరికే చెబితే మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి. లేదు, నేను ఫీల్ అవ్వలేదు, ఎనాలిసిస్ చేస్తున్నా. ముగ్గురికి కూడా ఇప్పుడు చెప్పడానికి తరుణం కాదు, ఎందుకంటే మీరు కూడా ఊహాగానాల ఆధారంగానే ఇవాళ మాట్లాడారు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుండి ఒక ప్రకటన వస్తుందో అప్పుడే ఎవరైనా అర్హులం అవుతాం, అంతవరకే. ఇకపోతే బ్రహ్మనాయుడు గారు, ఒకటి ఇవాళ మీరు కూడా చెప్పారు, ఒకప్పుడు ఏదైతే 2014 ఎన్నికల ముందు బేషరతుగా మాకు మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, ఆ రోజు వారు పోటీ కూడా చేయకుండా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాతో కలిసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి జనసేన పార్టీకి నాడు మోడీ గారు అభ్యర్థించిన మేరకు వారు మద్దతు ఇచ్చినట్టుగా, అంటే చరిత్ర ఒకసారి పునరావృతం అవుతున్నట్టుంది. ఒకవేళ ఈ కాంటెక్స్టే కరెక్ట్ అనుకుంటే ఇవాళ ఏమైంది అనేసి అంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్దామని చెప్పి మా మిత్రపక్షం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రోత్సహించినటువంటి సందర్భం. ఆ రోజు మోడీ గారు ప్రోత్సహించారు పవన్ కళ్యాణ్ గారికి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు
మోడీ గారికి ప్రోత్సహిస్తున్నా. ఒకవేళ మీరు అన్నదే కరెక్ట్ అయితే సబ్జెక్టివ్ కరెక్షన్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే నాకు అధికారికంగా నా కేంద్ర పార్టీ నాకు నిర్ణయం తెలియజేసిన వరకు నేను ఇవన్నీ కూడా ఊహాగానాలుగానే మాట్లాడతాను. అది తప్పని పరిస్థితి అన్నమాట. ఇకపోతే మీరు అన్నట్టుగా ఒకటి, రాష్ట్రంలో అయితే వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసమ్మతి, అది రేపు కలుస్తామని చెప్పేసి మేమేమి ఇవాళ మాట్లాడలేదు. టీడీపీతోని జనసేనతో కలిసిన నాటి నుండి మాట్లాడుతూనే ఉన్నాం, అంతకు ముందు కూడా మాట్లాడుతూనే ఉన్నాం. ఎందుకనేసి అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. నేను చెప్తాను, మేము తెలుగుదేశం పార్టీలో కలిసి ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో, ఎందుకంటే పొత్తు అనేది ఏంటనేసి అంటే కొన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆధారంగానే ఉంటుంది. ఏ పార్టీ తాలూకు ఎజెండా ఆ పార్టీకి ఉంటుంది. ఉదాహరణకు ఆ రోజు పట్టిసీమకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది, తెలుగుదేశం పార్టీ అది పూర్తి చేస్తానన్నది చేసింది, అది వేరే అంశం అన్నమాట. ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి సందర్భాల్లో ఎవరి ఎజెండా వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ఇవాళ కూడా ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు మేము 4 సంవత్సరాలుగా కలిసి ఉన్నాము. సరే, కలిసి ఉన్న తర్వాత వాళ్ళేం గెయిన్ అయ్యారు మేమేం గెయిన్ అయ్యామా అనేది అనేసి అంటే అది వేరే చర్చ. కానీ కలిసి ఉన్నటువంటి సందర్భంలో కొన్ని అంశాలకు సంబంధించి వారికి ఇండివిజువల్ స్టాండ్ ఉంది. ఉదాహరణకి స్టీల్ ప్లాంట్, అఫ్ కోర్స్ వారి స్టాండ్ కి అనుగుణంగానే మేము కూడా ఎటువంటి ఫర్దర్ యాక్షన్ లేకుండా ఉన్నామేమో. స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. డెఫినెట్ గా వారు ఆ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ రకంగా ఏంటనేసి అంటే ఎవరి తాలూకా ఆలోచన వారికి ఉంటుంది. ఒకటైతే మాత్రం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ప్రజల తాలూకా ఆకాంక్ష అయితే ఈ ప్రభుత్వం మారాలి అనేది దృఢంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే 3వసారి మేము కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం అన్నటువంటి వాతావరణం, నిన్ననే పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఒక ప్రకటన చేశారు, మాట్లాడడం జరిగింది. 370 సీట్లు మాకు ఎన్డీఏకి వస్తున్నాయి, మేము ఇండివిజువల్ గా 330 సీట్లతో వెళ్తున్నాం. అంటే 303 నుండి 330కి మేము మారుతున్నాం. మాకు ఎన్డీఏ అలయన్స్ పార్టీస్ తో కలిపితే 370 పైచిలకు సీట్లు వస్తాయని చెప్పి ఏదైతే ప్రకటించిన నేపథ్యంలో దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా ఏ ఒక్క అవకాశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తన సీట్లను తాను పెంచుకోవడానికి, అది పెంచుకొని దేశ భవిష్యత్తు, దేశంలో ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి, ప్రపంచంలోనే బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే పార్లమెంట్ లో కూడా ఉభయ సభల్లో కూడా బలమైనటువంటి స్థానాలతో కలిగి ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి, ఇప్పటికే చేసినటువంటి చాలా పనుల నేపథ్యంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తి అవ్వాలి అనేసి అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ తాలూకా సభ్యుల సంఖ్య ఆధారంగానే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి అనుగుణంగానే మేము నిర్ణయాలు తీసుకుంటుంది మా కేంద్ర పార్టీ. ఇంతకీ తిరుపతిరావు గారు మీకు ఇష్టం ఉందా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి ముగ్గురు కూటమిగా ఏర్పడటం? అంటే నిన్నటిదాకా మీరు కూడా వ్యతిరేకించారు కదా. మంచి ప్రశ్న బ్రహ్మనాయుడు గారు. మీరు సమయాన్ని చూసి వార్తలు పెడుతుంటారు, నాకు తెలుసు కదా. అయితే ఈ ప్రశ్న మా జన సైనికులు ముందు అడిగి తర్వాత నాకు అడిగితే ఎందుకని అంటే నేను అంటున్నాను, ఇవాళ మా జన సైనికులకు కూడా ఇష్టం లేదనే నేను చెప్తాను. జన సైనికులకే కాదండి, ఏ పార్టీలు అలయన్స్ పార్టీలుగా వెళ్ళేటప్పుడు ఒక పెద్ద పార్టీ, అంటే నేను పెద్ద పార్టీ అంటే మళ్ళీ మీ పార్టీయే కదా పెద్దదని మీరు అనొచ్చు. మేము ప్రపంచంలో పెద్దది, ఇండియాలో పెద్దది, ఆంధ్రాలో మా స్థాయికి స్టేక్. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ కూడా పెద్దదే సార్, కాదు ఇప్పుడు కొంచెం సీట్లు తగ్గినాయి కాబట్టి చిన్నదైపోయింది. అట్లా పెద్ద చిన్న ఏముంది పార్టీలు? కాదు చెప్తున్నా, అంటే సాధారణంగా ఆలోచన అనుకుంటారు తెలుగుదేశం పార్టీ అవునన్నా కాదన్నా ఇప్పుడు రేపు వెళ్ళేటప్పుడు కూడా మా మిత్రపక్షం జనసేన కంటే వాళ్ళు ఎక్కువ పోటీ చేసే సందర్భం కనబడుతుంది. ఏదో 20 సీట్లతోనే మా జన సైనికులు సరిపుచ్చుకుంటున్నారని. మేము 10 సీట్లు మీరు అన్నట్టుగా అనుకోండి, మిగతా సీట్లను వాళ్ళే కదా పోటీ చేస్తారు. ఇట్లాంటి సందర్భంలో ఎప్పుడు కూడా మైనర్ పార్ట్నర్స్ గా వెళ్ళే పార్టీలు ఏవి కూడా కొన్ని ప్రిపేర్ అయ్యి వెళ్లాల్సిందే. ఖచ్చితంగా ఆ లాస్ ఉంటుంది ఎవరికి కానీ. ఎవరు ఇష్టపూర్వకంగా అలయన్స్ లోకి వెళ్ళరు. కొన్ని తప్పని పరిస్థితుల్లోనో రాష్ట్రం తాలూకానో దేశం తాలూకానో భవిష్యత్తు దృష్ట్యా ఒక రాజకీయ పార్టీగా మన భుజస్కంధాల మీద ఈ బాధ్యత ఉంది. ఈ ప్రజలకి రక్షణ కల్పించాలా, ఈ ప్రజలకి అభివృద్ధి చూపించాలి, ఇలాంటి ఆలోచనతో వెళ్తారు. కానీ ఎవరు ఇష్టపూర్వకంగా వెళ్ళరు. ఒకటోది. రెండోది ఏంటంటే నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను బ్రహ్మ. మాకున్నటువంటి ఫాస్ట్ ఎక్స్పీరియన్స్,
ఇప్పుడు గతంలో మాకు నేను ఎప్పుడుదో చెప్పను 2009 కానీ 2014 కానీ 2014లో కానీ మేము కలిసి వెళ్ళాము. 2004లో విడిపోయేటప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్, 2018లో విడిపోయినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా ఎప్పుడు కలకాలం రెండు పార్టీలు కలిసి ఉండవండి. మొన్న బీహార్ లో చూసాము, ఒక టర్మ్ లోనే మా ముఖ్యమంత్రి గారు 3 సార్లు రిజైన్ చేశారు, 3 సార్లు విడిపోయాడు, 3 సార్లు కలిశాడు మాత్రం. నేను దాన్ని తప్పట్ను. కానీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి వాతావరణము, ఆ పార్టీలు ఏదైతే మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ విడిపోయిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు, మేమెక్కడ కూడా తప్పుడు వ్యాఖ్యలు చేయం బ్రహ్మనాయుడు గారు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము గాని జనసేన గాని ఈవేళ తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనేసి అంటే అందరూ ఏదో ఆనందపడిపోయి వెళ్తున్నాం అనేది అనుకోవాల్సిన పని లేదు. రాష్ట్రం తాలూకా భవిష్యత్తు, రాష్ట్రం తాలూకా అభివృద్ధి నేపథ్యంలో కొన్ని రాజీ పడి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలో వెళ్తాం. అయితే వెళ్ళిన తర్వాత అల్టిమేట్ గా కలికంటూ జరిగిందని అంటే ఖచ్చితంగా అందరం కలిసి పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్ గా అదే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అప్పుడేమి మారాలోచన మళ్ళీ ఉండదు భారతీయ జనతా పార్టీకి ఆ సందర్భం. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మనతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోడపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. గోడపాటి శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లోని మిత్రులకి అలాగే ప్రైమ్ లైన్ వ్యక్తులందరూ కూడా శుభోదయం. మొత్తానికి కాస్త ఉపశమనం లభించినట్టుంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే రేపు ఎన్నికలు ఎదుర్కోవాలంటే, వైసీపీని ఎదుర్కోవాలి, గ్రౌండ్లో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి జనసేన సపోర్టు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బ్లెస్సింగ్ కూడా అవసరమైనటువంటి వాస్తవం అందరం అంగీకరించాల్సిందే. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు మీకు లభించబోతా ఉంది. మీ టీడీపీ జనసేన కూటమికి బీజేపీ కూడా తోడవబోతా ఉంది. ఎలా ఫీల్